హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీడిఎస్సి 2025 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇప్పుడే రావడం జరిగిందండి. ఆ లేటెస్ట్ అప్డేట్ ను అందించే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు స్టేట్ రిసోర్స్ పర్సన్లతో ఆన్లైన్ లో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. ఈ నిర్ణయాలన్నీ కూడా గతంలో నిర్ణయాల వలె కాకుండా కాస్త వేరేలా ఉన్నాయండి. ఆ నిర్ణయాలు ఏంటో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తానండి. అందులో మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు రెసిడెన్షియల్ పద్ధతిలో ట్రైనింగ్ అనేది నిర్వహించబోతున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ముందుగా కౌన్సిలింగ్ ఉంటుంది అనే వార్త రావడం జరిగిందండి. కాకపోతే అలా కాకుండా అధికారులు మార్పు అనేది చేశారండి. ముందుగా అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో రెసిడెన్షియల్ పద్ధతిలో అనేది ట్రైనింగ్ ఉంటుందండి. ఈ ట్రైనింగ్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా అఫీషియల్ గా పత్రికా ప్రకటనలు విడుదల చేయడం జరిగిందండి. మీరందరూ కూడా మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో మార్నింగ్ 7 గంటలకంతా అటెండ్ కావాలండి. ఈ ట్రైనింగ్ కు అటెండ్ కావడం అనేది కంపల్సరీ. ఎవ్వరికి కూడా మినహాయింపు అనేది ఉండదు. ఎవరైతే ట్రైనింగ్ కు అటెండ్ అయ్యారో వాళ్లకు మాత్రమే ఆ తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేలా ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీకు ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా ఖచ్చితంగా అందరూ కూడా మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో జరిగే ఈ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా అటెండ్ కాండి. అదే విధంగా పంక్చువాలిటీ అండి, ప్రతి ఒక్కరు సరైన సమయపాలన పాటించాలి. మీరు ట్రైనింగ్ కు అటెండ్ అయ్యేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారండి. అందులో నంబర్ 1 వచ్చేసి మీరు డ్రెస్ కోడ్ పాటించాలండి. ఖచ్చితంగా లేడీస్ అయితే జీన్స్ ప్యాంట్, టీ షర్ట్స్ ఇలాంటివి వేసుకోకుండా డిగ్నిఫైడ్ గా చూడీదారు, శారీస్ ఇలాంటివి డిగ్నిఫైడ్ డ్రెస్ వేసుకోవాలండి. జెంట్స్ అందరూ కూడా ఇన్షర్ట్ వేసుకోవాలి. అదే విధంగా మీకు ట్రైనింగ్ అవసరమైనటువంటి మెడిసిన్స్, బెడ్షీట్స్, అదే విధంగా మీరు మార్నింగ్ వాకింగ్ చేయడానికి షూస్, తర్వాత లేటెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. మీ అందరి దగ్గర లేటెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బెడ్షీట్స్ తీసుకెళ్ళండి. మీకు అక్కడ 3 పూట్ల భోజన వసతి అనేది ఉంటుంది. మీకు పడుకోవడానికి అక్కడ మంచి రూమ్స్ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేస్తారండి. ఎవరికి కూడా ఈ ట్రైనింగ్ నందు మినహాయింపు అనేది ఉండదండి. ఎవరైతే ఈ ట్రైనింగ్ కు అటెండ్ అయ్యారో వారికి మాత్రమే ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత కౌన్సిలింగ్ ని నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేలా ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు జిల్లా విద్యాశాఖ అధికారులందరికీ కూడా ఆదేశాలను జారీ చేయడము జరిగిందండి. మీరు ట్రైనింగ్ కు అటెండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీకు విజయవాడలో ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ను తీసుకెళ్ళండి. మీరు ఉదయం 7 గంటలకంతా మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కొన్ని ప్లేస్ డిసైడ్ చేశారండి. మీ డిఈఓలు పత్రికా ప్రకటన విడుదల చేస్తారు. మీకు ఎక్కడైతే వెన్యూ ఉందో ఆ వెన్యూకు మీరు ఖచ్చితంగా అటెండ్ కాండి. ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు ట్రైనింగ్ కు సంబంధించి మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారండి. ఏంటి ఆ నిర్ణయాలంటే 2026 ఏప్రిల్ 25 నుండి 2026 మే 5 ఈ మధ్య కాలంలో అండి, ఏప్రిల్ 25 నుండి మే 5 ఈ మధ్య కాలంలో కూడా ఈ డిఎస్సి 2025 సెలెక్టెడ్ అభ్యర్థులకు ట్రైనింగ్ ఉంటుంది. దానితో పాటు 2026 జూన్ 5 నుండి 2026 జూన్ 10 ఈ మధ్య కాలంలో కూడా మీకు దీక్ష అనే ఒక వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్ లో ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుందండి. దేని గురించి అంటే టిపిడి అండి. టిపిడి అంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ గురించి మీకు అందరికీ కూడా జూన్ 5 నుండి జూన్ 10వ తేదీ మధ్య ఆన్లైన్ లో ట్రైనింగ్ ఉంటుందండి. ఇదండి ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు ఈ రోజు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలండి. ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ అటెండ్ అవుతేనే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది మీకు అందజేస్తారని చాలా గట్టిగా డిఈఓలకు ఆర్డర్ వేయడం అనేది జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా అక్టోబర్ 3వ తేదీన మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ట్రైనింగ్ అటెండ్ కావడానికి కావాల్సిన మెటీరియల్ అన్ని సిద్ధంగా ఉంచుకొని
ట్రైనింగ్ అటెండ్ కాండి. ఈ ట్రైనింగ్ అనేది చాలా జాయ్ఫుల్ గా ఉంటుందండి. మీరేం స్ట్రెస్ ఉంటుందని అనుకోవద్దండి. రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా మీతో చాలా ఫ్రెండ్లీగా యాక్టివిటీస్ చేస్తూ రకరకాల అంశాల మీద మీకు అవగాహన అనేది కలిగిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ ట్రైనింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తూ ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.